హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప విలేజ్ లోక్స్. ఇవాళ ఎంతో టేస్టీ అయిన కరాచీ హల్వా తయారు చేసుకుందాం. కరాచీ హల్వా కోసం ఒక కప్పు కార్న్ఫ్లోర్, కప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని వంట లేకుండా బాగా కలుపుకొని తీసుకోవాలి. బాగా మెత్తగా ఒక్క వంట కూడా కాంటాకూడదు ఫ్రెండ్స్, అంత బాగా కలుపుకోవాలి. తర్వాత లాస్ట్లో ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మెత్తగా బాగా కలుపుకోవాలి. ఒక్క వంట కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ ఉండాలి. ఇలా వంటలు మటుకు తగలకూడదు ఫ్రెండ్స్. అలా వంటలు తగలకుండా ఉండాలి. ఓకేనా? ఇలా బాగా మెత్తగా కలుపుకున్నాక ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా మెత్తగా కలుపుకున్నాక మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకొని అలా పెట్టుకోవాలి. 1 కప్పు పిండికి 2 కప్పులు వాటర్ ఫ్రెండ్స్. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 1 కప్పుకి ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 2 కప్పులు పంచదార యాడ్ చేసుకోవాలి. వేసుకుందామా? 1 కప్పు పిండికి 2 కప్పులు షుగర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 1 కప్పు యాడ్ చేసామా, ఇంకొక కప్పు కూడా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎవరు తినేదాన్ని బట్టి మన టేస్ట్ని బట్టి మనం ఎక్కువ తీపి తగిలితే పిల్లలు తగ్గుతారు కదా ఫ్రెండ్స్. అందుకని కొంచెం అటు ఇటుగా తగ్గించి వేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తగ్గితే మనకే కదండి ప్రాబ్లం. అదిగోండి, 1 కప్పుకి 2 కప్పులు పంచదార, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అడుగంటుద్ది లేకపోతే, సరేనా? కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని ఇటు అటు కలియబెట్టుకుందాం. ఓకే, అట్లా అటు ఇటు కలయి పెట్టుకోండి. బాగా కరిగినాక ఈ పిండి వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? కరాచీ హల్వా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమందో ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడే కొంచెం కరుగుతుంది ఫ్రెండ్స్ పంచదార. జస్ట్ కరిగితే చాలు. ఈలోపు 2 యాలక్కాయలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్లేవర్ కోసం. బాగా కరిగినట్లుగా ఉంది ఫ్రెండ్స్. ఈలోపు మన పిండి గట్టి పడితే కొంచెం స్పూన్ తోటి అలా అటు ఇటు తిప్పుకొని వంట లేకుండా చూసుకొని ఇందులో వేసేయడమే ఫ్రెండ్స్. అంతే, అలా వేసుకొని ఇంకా గెంటుతోటి కలయబెడతా ఉండాలి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో వంట కానియకుండా చూడండి ఫ్రెండ్స్. గరిటెతోటి అటు చిక్కబడే కొద్దీ బాగా గట్టిగా పడేలాగా తిప్పుతూ ఉండాలి. గట్టిపడి దగ్గరికి వచ్చేలా తిప్పుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా?
చూడండి ఫ్రెండ్స్, ఎలా గట్టి పడతా ఉందో. ఇలా దగ్గరకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్. చూడండి, మనం ఎంత నీళ్ళుగా వాటర్ యాడ్ చేసినా చూసారా, ప్రాసెస్లోకి వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత గట్టి పడతా ఉందో. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే కలర్ఫుల్ కోసం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ రెడ్ది యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఎల్లో అయినా గ్రీన్ అయినా మీ ఇష్టం. నాకైతే రెడ్ కలర్ ఇష్టం. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చూసారా, గట్టి పడుతుంది. తిప్పుతానే ఉండాలి, ఆపకూడదు. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, దగ్గర పడిపోతూ ఉంది. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుందాం. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఫ్రెండ్స్. మా పిల్లలు ఎక్కువగానే నెయ్యి ఇష్టపడతారు, అందుకని నెయ్యి ఎక్కువగానే వేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా కలియబెట్టాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎంతో టేస్టీ అయిన కరాచీ హల్వా రెడీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నేను ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకునే ఆప్షనల్ అది. మా పిల్లలు ఎక్కువగా తింటారు ఫ్రెండ్స్. నెయ్యి ఎంతో హెల్దీ కదా అండ్ టేస్ట్. అట్లా ఆయిల్ బయటకు వచ్చేదాకా, ఆ నెయ్యి అనేది బయటకు వచ్చేదాకా తిప్పుతానే ఉండాలి ఫ్రెండ్స్. మనం ఎంత చేసినా పిల్లల కోసమే కదా ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది ఫ్రెండ్స్. ఏదో ఒకటి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అందియకపోతే తల్లి ప్రాణం మనకు ఊరుకోదు కదండి. ఎంతో టేస్టీ అయిన కరాచీ హల్వా రెడీ. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మై ఛానల్ నేమ్ ఈజ్ పుష్ప విలేజ్ లోగోస్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామా ఫ్రెండ్స్. అడుగున అంత నెయ్యి వేసుకొని అటు ఇటు స్ప్రెడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన కరాచీ హల్వా రెడీ. స్పూన్తో స్ప్రెడ్ చేసుకుందామా. ఇంకా సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ బౌల్లోకి. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి ఎంతో టేస్టీ అయిన కరాచీ హల్వా రెడీ. సర్వ్ చేసుకుందామా.